నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం. నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం. రానున్న కాలంలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అన్ని వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి. నగరంలో చేపట్టిన ర్యాలీలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్యే రవిరెడ్డి, మేయర్ సురేష్ బాబులు స్పష్టం. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కారణంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు కడప కార్పొరేషన్లో తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి, నూతన మేయర్ సురేష్ బాబు, వైసీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు తెలియజేశారు. మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా కడప నగరంలోని అప్సరా థియేటర్ నుంచి వైసీపీ కార్యాలయం వరకు, అక్కడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు నూతన కార్పొరేటర్లు, వైసీపీ నేతలు ప్రజలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఇంతటి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించగలిగామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలందరికీ అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు, అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రజానీకం ఆయన వెంట నిలవడం జరిగిందని సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా కడప నగరాభివృద్ధికి కట్టుబడి ఇప్పటికే కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. రానున్న కాలంలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అన్ని వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు అన్ని వేళలా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కార్పొరేటర్లతో పాటు పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుకు రానా కడప నగరపాలక సంస్థ నూతన పాలకవర్గంతో పాటు మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరికిరణ్, మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు నూతన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ప్రజల సహకారంతోనే తాను రెండవ మారు మేయర్గా ఎన్నికై ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. గత టీడీపీ హయాంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో నగరాభివృద్ధికి మార్గం సుగమమైందని తెలిపారు. ముఖ్యంగా మంచినీరు, ట్రాఫిక్, పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యం మెరుగుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల సహకారంతో కడపను ఇతర ప్రాంతాలను ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దగలమని స్పష్టం చేస్తూ వైసీపీ పాలకవర్గం ఏర్పాటుకు గాను తోడ్పాటు అందించిన ప్రజలకు మరోమారు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంతో పాటు ఇతర కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. నామినేట్ చేయబడిన వ్యక్తికి ఫామ్ ఏ, ఫామ్ బి ఈరోజు పొద్దున్న 10 గంటల వరకు టైం ఉంది ఇవ్వడానికి. దాంట్లో భాగంగా మేయర్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మేయర్గా బి ఫామ్ కొత్తమంది సురేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. సో కొత్తమంది సురేష్ బాబు గారిని ప్రతిపాదించాలి. ఒక రూల్ ప్రకారం ఒక సభ్యుడు ప్రతిపాదించాలి, ఇంకో సభ్యుడు ఆయన్ని బలపరచాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడి మాట్లాడాల్సింది. కడప నగరపాలక సంస్థ మేయర్ పదవికి కంటెస్ట్ చేయడానికి ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. సో పార్టీ పరంగా 48 వార్డులు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఒక వార్డు టీడీపీ, ఒక వార్డు ఇండిపెండెంట్ ఉన్నారు. సో దాంతో ఇంకెవరు లేరు, ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు, ఎవరు లేకపోతే ముందుకు. ఓకే, సో పార్టీ విప్ కూడా జారీ చేశారు, విప్ కూడా ఉంది. సో కాబట్టి ఇక పోటీదారుడు లేదన్న అట్లాగే మేయర్ పదవి అయిపోయింది కాబట్టి డిప్యూటీ మేయర్ పదవికి ఈరోజు డిప్యూటీ మేయర్ పదవికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ముంతాజ్ బేగం అనే అభ్యర్థిని ప్రతిపాదించారు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా. సో సయ్యద్ ముంతాజ్ బేగం ఉన్నారు. సో ఒకరు ఆవిడ్ని ప్రతిపాదించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఉంటే తర్వాత బలపరచాల్సిన వ్యక్తి కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనకి మేయర్ అభ్యర్థిగా కొంతమంది సురేష్ బాబు గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సయ్యద్ ముంతాజ్ బేగం గారు నీ స్పెషల్ మీటింగ్ ధృవీకరిస్తుంది వీరిద్దరిని. సో ఈ స్పెషల్ మీటింగ్ ప్రొసీడింగ్స్ ఈ 3 అంశాలతో ముగిస్తున్నాం. సో కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులు, డివిజన్ సభ్యులు, అట్లాగే కొత్తగా ఎన్నిక కాబడిన మేయర్ మరియు డిప్యూటీ మేయర్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈ కడప నగరపాలక సంస్థని మంచి అభివృద్ధి పదంలో ప్రజలకి మంచి మౌలిక వసతులు చేకూరుస్తూ, అట్లాగే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లి ఇది ఒక కడప నగరం స్వచ్ఛ సర్వేక్షణలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకింగ్లో కావచ్చు, ఇది మొట్టమొదటి స్థానంలో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కడప నగరపాలక సంస్థ మీద ప్రభుత్వం దృష్టి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీన్ని దృష్టి పెట్టారు. సో 1-4 సార్లు చెప్పారు. సో మీ అందరి భుజాలపైన ఈ బాధ్యత ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్ళడం. కేంద్ర ప్రభుత్వం మంచి ర్యాంకింగ్ స్వచ్ఛ సర్వేక్షణ క్లీన్లీనెస్లో, క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఇస్తుంది. దాంట్లో కొంతవరకు లాస్ట్ 2 ఏళ్లలో కడప నగరపాలక సంస్థ ఇంప్రూవ్ అయింది ర్యాంకింగ్, కాకపోతే టాప్ ర్యాంకింగ్స్లో లేదు. సో ఒక మంచి నగరంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఎట్లాగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కోరుకున్నారు కాబట్టి మీ అందరూ ఈ బాధ్యత ముందుకు తీసుకెళ్ళాలి. ఎటువంటి సందర్భంలో అయినా నా ప్రమేయం ఎక్కడైనా అవసరమైతే ఖచ్చితంగా ఈ నగరపాలక సంస్థకి సహకరిస్తాను, ముందుండి నేను కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పి సమయంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి ఇంతసేపు వాళ్ళ కాలాన్ని ఇచ్చేసి వచ్చినటువంటి ఎక్స్-అఫీషియో మెంబర్ శాసనసభ్యులు కడప, అట్లాగే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారికి ధన్యవాదాలు. అట్లాగే కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్తగా మేయర్ కుర్చీని అధిరోధించమని మేయర్ గారిని సురేష్ బాబు గారు కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కొత్తమంది సురేష్ బాబు నేను కడప నగరపాలక సంస్థ యొక్క 4వ డివిజన్ సభ్యునిగా అయినందున భగవంతుడిగా ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సర్వభౌమ మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశించిన పదవి యొక్క విధి నిర్వహణ విధేయంతో నిర్వహించడాన్ని ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇరవై 5వ డివిజన్ సూర్యనారాయణరావు గ్రూప్ ఫోటో తీసాం సార్ కార్పొరేట్
కొత్తది కొట్టేసిన బాగా సార్ అన్న లోకల్ తీసుకున్నా వెంకటేశ్వర कड़पा मस्जिद बल्दिया के 40.1 डिवीजन की बतौर रुकन के बतौर रुकन लाइक कसम लेती हूँ के मैं आईन हिंद से सच्चे अकीदे और वफादारी के साथ पाबंद रहूंगी और हिंदुस्तानी आइन के मुताबिक मैं हिंदुस्तान की खुदमुख्तियारी और सालमियत को बरकरार रखूंगी और मेरे फराइज और जिम्मेदारियों को पूरी वफादारी सच्चाई और ईमानदारी के साथ सर अंजाम दूंगी। ఓకే సైన్ చేయండి. కొత్త సూర్యనారాయణ నేను కడప నగరపాలక సంస్థ యొక్క 25వ డివిజన్ సభ్యునిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగములకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించాలని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆఖరి వ్యక్తి 44వ డివిజన్ హేమలత వెల్లార్. నేను మిట్టా వెంకటగారి శ్రీదేవి కడప నగరపాలక సంస్థ యొక్క 46వ డివిజన్ సభ్యురాలిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతానని, నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండ కాపాడుతానని మరియు నేను ప్రవేశించిన పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించుతానని ప్రమాణం చేస్తున్నాను. నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగములకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేయుచున్నాను. నేను కడప నగరపాలక సంస్థ యొక్క 11వ డివిజన్ సభ్యురాలిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతూ ఉన్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం. 21వ డివిజన్ సభ్యురాలిగా ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం నిజమైన విశ్వాసంతో మరియు భక్తి చూపుతానని, నేను వారసు యొక్క స్వార్థము మరియు అఖండంగా కాపాడుతానని మరియు నేను ప్రశ్నించుతున్న పదవిని యొక్క విధి విధానం విజయంగా కోవెల బాబు కడప నగరపాలక సంస్థ యొక్క 14వ డివిజన్ సభ్యునిగా ఉన్న భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండ నేను కడప నగరపాలక సంస్థ యొక్క 6వ డివిజన్ సభ్యుడి అయినందున భగవంతుని
నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క నిర్వహణను విధేయతతో నిర్వహించడానికి ప్రమాణం చేస్తున్నాను. నేను కడప నగరపాలక సంస్థ యొక్క 18వ డివిజన్ సభ్యుడిగా అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగములకు నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదనని ప్రమాణం చేస్తున్నాను. 24వ డివిజన్ సభ్యురాలుగా అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించడానికి ప్రమాణం చేస్తున్నాను. I will become the 38th Division member of the Kadapa Municipal Corporation. Swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will భగవంతుని ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించనున్న పదవి యొక్క విధి నిర్వహణలో విధేయతతో నిర్వహించడమని ప్రమాణం చేశాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించే పదవి విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించాను. కడప నగరపాలక సంస్థ 23వ డివిజన్ సభ్యురాలుగా ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించాలని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగముకు నిజమైన లక్ష్మీదేవి కడప నగరపాలక సంస్థ యొక్క 8వ డివిజన్ సభ్యురాలుగా అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేస్తున్నాను. 15వ డివిజన్ లక్ష్మీ బాలిపోగు లక్ష్మీదేవి కడప నగరపాలక సంస్థ యొక్క 16వ డివిజన్ సభ్యురాలుగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదనని ప్రమాణం చేస్తున్నాను.
భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి యొక్క విధి నిర్వహణను నిర్వర్తించదని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. కడప నగరపాలక సంస్థ యొక్క 13వ డివిజన్ సభ్యుడిగా నేను భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగం విశ్వాసము మరియు భక్తి చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతానని మరియు నేను ప్రమాణం చేస్తున్నాను. పదవి యొక్క విధి నిర్వహణను విధేయతో నిర్వహించి ప్రమాణం చేస్తున్నాను. అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించదని ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. I, Sheikh Muhammad Arif, having become the 37th Division member of the Kadapa Municipal Corporation, swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. సంస్థ యొక్క 20వ డివిజన్ సభ్యురాలిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశము యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు ఉమ్మడి భారత కడప నగరపాలక సంస్థ యొక్క 3వ డివిజన్ సభ్యురాలుగా ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి యొక్క విధి నిర్వహణను ప్రమాణం చేస్తున్నాను. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. 30వ డివిజన్ మొహమ్మద్ షఫీ షేక్. కడప నగరపాలక సంస్థ యొక్క 30వ డివిజన్ సభ్యునిగా అయినందున అల్లా మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించదని షేక్ షంషీర్ బాషా అనే నేను కడప నగరపాలక సంస్థ యొక్క 35వ డివిజన్ సభ్యునిగా అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించాలని ప్రమాణం చేస్తున్నాను. ముక్కల సుబ్బారెడ్డి కడప నగరపాలక సంస్థ యొక్క 2వ డివిజన్ సభ్యునిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపింపబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదనని ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రస్తుతం పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేస్తున్నాను. నేను పొందూరు జిల్లా కడప నగరపాలక సంస్థ యొక్క 21వ డివిజన్ సభ్యురాలిగా ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను కడప నగరపాలక సంస్థ యొక్క 47వ డివిజన్ సభ్యుడిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగములకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించిన పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించాలని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించిన పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించినట్లు ప్రమాణం చేస్తున్నాను. I, Salman Hussain, having become a division member of the Kadapa Municipal Corporation, swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you very much, sir. Thank you. शेख शबाना बानो कड़पा मजलिस बल्दिया के इस 19वें डिवीजन की बतौर रुकन कसम देती हूँ कि मैं आईने हिंदी से सच्चे अकीदे और वफादारी के साथ पाबंद रहूँगी। हिंदुस्तानी आइन के मुताबिक मैं हिंदुस्तान की खुदमुख्तियारी और सामियत को बरकरार रखूंगी। Thank you. Please sign. నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రశ్నించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదనని ప్రమాణం చేయుచున్నాను. నగరపాలక సంస్థ యొక్క 48వ డివిజన్ సభ్యురాలిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి యొక్క విధి నిర్వహణను సంస్థ యొక్క 42వ డివిజన్ సభ్యునిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసం మరియు శక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించేదని ప్రమాణం చేయుచున్నాను. సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించనున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేస్తున్నాను. కడప నగరపాలక సంస్థ యొక్క 49వ డివిజన్ సభ్యురాలిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించాలని ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ.
खुदा की कसम लेती हूँ कि मैं बायूं हिंद से सच्चे अकीदे और वफादारी के साथ पाबंद होंगी। हिंदुस्तान के आईन के मुताबिक मैं हिंदुस्तान की मुख्तदी और सलामती के बरकरार रखूँगी और मेरे फराइज और जिम्मेदारियों को पूरी वफादारी, सच्चाई और ईमानदारी के साथ सर अंजाम दूंगी। आमीन। బండి గంగాదేవి యాదవ్ కడప నగరపాలక సంస్థ యొక్క 9వ డివిజన్ సభ్యురాలు అయ్యున్న భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించగలని ప్రమాణం చేయించున్నాను. సభ్యురాలైనందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుచున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేయించున్నాను. రుద్రెడ్డి శ్రీనివాసరెడ్డి అని నేను కడప నగరపాలక సంస్థ యొక్క 17వ డివిజన్ సభ్యునిగా ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగములకు నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించాలని ప్రమాణం చేస్తున్నాను. సభకు నమస్కారం. భక్తి విశ్వాస ప్రమాణం. నేను నాగేశ్వరం చెన్నయ్య కడప నగరపాలక సంస్థ యొక్క 1వ డివిజన్ సభ్యుని అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసం మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించిన పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వర్తించదని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై జగన్. కడప నగర పాలక సంస్థ యొక్క 5వ డివిజన్ సభ్యురాలై ఉన్నందున భగవంతుని ప్రమాణం చేసి నేను శాసనసభ్యురాలుగా స్థాపించబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతానని, నేను భారతదేశం యొక్క సార్వభౌమ మరియు అఖండతను కాపాడుతానని మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Division, member of Kadapa Municipal Corporation, swear in the name of Almighty that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. I, Sheikh Nasiba Sultana, having become the 34th Division member of the Kadapa Municipal Corporation, swear in the name of the Allah and that I will bear the true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. ఇండియాతో మాట్లాడుతున్నారు మేయర్ గారు ప్లస్ ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తుందిగా అమౌంట్ హోమ్ కోరుతున్నాను. ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి సార్. నిజంగానే సార్
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యే కమలాపురం, ఎమ్మెల్యే కడప డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు సార్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెండో తూరి ప్రమాణం చేసినందుకు నిజంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం శాసన రవీంద్రనాథ్ రెడ్డి గారు, నా తోటి మాజీ కార్పొరేటర్లు, ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్లు అందరి సహాయ సహకారంతో, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు నగర రెండో తూరి ప్రమాణ స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా 5 సంవత్సరాలు నేను మేయర్గా గతంలో కొనసాగినప్పుడు, నేను మేయర్గా 42 మంది కార్పొరేటర్లుగా, మా శాసనసభ్యులుగా ఆ రోజున్న అంజాద్ బాషా అందరము పాలకవర్గం మాదున్నా కానీ గతంలో అధికారం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కడప నగరానికి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం ఇది వైఎస్ఆర్ జిల్లా, దిగంతీరత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జిల్లా, జగన్మోహన్ రెడ్డి జిల్లా అని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. గతంలో కూడా అరోకొర నిధులతో కడప నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం మేము చేయడం జరిగింది. నిజంగా 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే ముఖ్యమంత్రి మా జిల్లా వ్యక్తి, మా నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి కావడం ఎంతో అదృష్టం. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో నవరత్నాలు అనే పథకాల ద్వారా ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 74 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, 12 కార్పొరేషన్ ఎన్నికల్లో 12 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈసారి తిరిగి ఎన్నిక కావడంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా కార్యకర్తలు, మా పార్టీ అభ్యర్థులు అయితేమి ప్రతి ఒక్కరూ కృషి వలన 50 డివిజన్లకి 48 డివిజన్లు అత్యంత భారీ మెజార్టీతో అన్ని గెలవడం చాలా సంతోషం. నిజంగా ప్రజలు మా మీద ఎన్నో ఆశయాలు పెట్టుకున్నాయని ఒక ఆలోచన. నిజంగా గతంలో మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కుంటుపడాయి. ఈరోజు
మన జిల్లా వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మన కడప నగర శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా కడప నగర అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం. ఈ 18 నెలలు 19 నెలలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకి వరాల జల్లులు కురిపించడం జరిగింది. నిజంగా గడిచిన 10 సంవత్సరాలుగా కడప నగరంలో ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వాలు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 పైచులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా ఈరోజు మేము చేస్తున్నాం. నిజంగా పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు అయితేమి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు అయితేమి, ఎన్నో సంక్షేమ పథకాలు నిజంగా అమ్మఒడి అనే పథకం అయితే కానీ, చేయూత పథకం అయితే కానీ, డ్వాక్రా ఖాతాల మొదటి రుణమాఫీ అయితే కానీ ఎన్నో సంక్షేమ ఫలాల వల్లనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమం. ఈరోజు కడప నగర అభివృద్ధి విషయంలో ఆ మహానత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరోకొర కడప నగరం అభివృద్ధి జరిగింది. దాని తర్వాత 11 ఏళ్ళు కడప నగరం పూర్తిగా నిర్లక్ష్యం కావడంతో ఆ మహానత రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో కడప నగరానికి రిమ్స్ హాస్పిటల్ అయితేమి, యోగయమున యూనివర్సిటీ అయితేమి, కడప నగరంలో 5 ఫ్లైఓవర్లు వచ్చేదానికైతేమి, అన్ని విధాలుగా కడప నగరం రోడ్ వైండింగ్ అయితే కానీ ఆయన హయాంలో జరిగినాయి తప్ప కడప స్పోర్ట్స్ స్కూల్ అయితే కానీ రావడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడేసినా కాదు. ఆ రోజు తండ్రి రిమ్స్ హాస్పిటల్ కడితే ఆ రోజు తండ్రి ఆశయాల్లో సూపర్ స్పెషలైజేషన్ హాస్పిటల్ ఈ నగరాన్ని తేవాలని ఆలోచనతో తన తండ్రి ఉన్నాడని తాను ముఖ్యమంత్రి అయితేనే నా నగరవాసులు, నా జిల్లా వాసులు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకి వలసపోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా నగరంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాకి మిగతా జిల్లా వాళ్ళు కూడా అవసరం ఆలోచనతో 200 కోట్లతో సూపర్ స్పెషలైజ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కడప నగరంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కరోనా క్యాన్సర్తో ఎంతోమంది ఈరోజు చనిపోవడం జరుగుతుంది. అలాంటి క్యాన్సర్ ఈ జిల్లా వాసులకు వస్తే ఏ హైదరాబాదో, ఏ చెన్నైయో, ఏ బెంగళూరు పోయే పరిస్థితులు ఉన్నాయి. నా నగరంలో ఉంటే నా జిల్లా వాసులకి ఇతర జిల్లా వాళ్ళు కూడా అవసరమని క్యాన్సర్ హాస్పిటల్ 76 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. అలాగే సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ కూడా కడప నగరానికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మన రాష్ట్రంలో యువత కోసము ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ కూడా కడప నగరానికి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కడప నగరంలో ఇక్కడున్న అన్ని బీసీ మైనార్టీస్ పిల్లలు ప్రతి ఆదివారము శనివారము పిల్లలు తీసుకొని ఆహ్లాదంగా వాళ్ళు తిరిగేదానికి ఎటువంటి పార్కు అని ఎటువంటి వినోద కార్యక్రమం లేవని ఆలోచనతో హైదరాబాద్ మించిన ట్యాంక్ బండ్ ఈరోజు కడప నగరానికి 60 కోట్లతో శంకుస్థాపన జరిగింది. కడప కొన్ని ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్య కోసం 16 రోడ్లు కూడా ఈరోజు వైండింగ్ కార్యక్రమం చేస్తున్నాం. దాని మొదటి విడతగా 2 రోడ్లు వైండింగ్ కూడా కార్యక్రమం అయిపోయింది. రెండో విడతలో కూడా 4 రోడ్లు కడప నగరం ఉన్న అన్నమయ్య స్టాచ్యూ టు గోకుల్ లాడ్జ్, అంబేద్కర్ స్టాచ్యూ టు వై జంక్షన్, కృష్ణా హాల్ టు దేవుని కడప, మాసపేట ఈ 4 రోడ్లకి 270 కోట్ల రూపాయలు జియో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎన్ని ప్రతిపాదన కాదు. రాబోయే రోజుల్లో కడప నగరం సుందరీకరణ విషయంలో కూడా మేము కృతనిశ్చయంతో ఉన్నాం. కడప పూర్తిగా రూపురేఖలు మార్చి భవిష్యత్ కడప నగరం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలో ఉన్న కడప నగరం ఆదర్శ నగరంగా, కడప నగరాన్ని ఒక శానిటేషన్ విషయంలో అయితే కానీ మంచి నగరంగా తీర్చిదిద్దేంటో నేను, మా శాసనసభ్యులు అంజాద్ బాషా గారు అయితే మా ఎంపీ అవినాష్ గారిని అందరికి కలిసికట్టుగా మా పాలకవర్గం, మా కార్పొరేటర్లందరూ యువత వచ్చారు. అందరూ యువకులు ఈరోజు ఎన్నిక కావడం జరిగింది. గత పాలకుల్లో ఉన్న చాలామంది కార్పొరేటర్లు ఈసారి ఎన్నిక కావడం. అందరం సమిష్టిగా కడప నగర అభివృద్ధి కోసం పాటుపడతామని, కడప నగర ప్రజలు మాకు ఇచ్చిన ఈ తీర్పుని శిరస వహించి ఖచ్చితంగా మా మీద మీరు పెట్టుకున్న ఒమ్ముని పూర్తిగా నెరవేర్చి కడప నగర అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తామని మా పాలకవర్గం తరఫున మాటిస్తూ ఈరోజు నగర మేయర్గా నన్ను ఎన్నుకున్న మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి అయితేమి, మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అయితే అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్గా పద్మశాలి వర్గానికి చెందిన 37వ వార్డు కౌన్సిలర్ భీమునిపాటి లక్ష్మీదేవిని ఎంపిక చేశారు. వైస్ చైర్మన్గా మైనార్టీ వర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు ఆయిల్ మిల్ కాజాను ఎంపిక చేశారు. ఆ మేరకు పట్టణంలోని రాయల్ కౌంట్రీ సార్టిస్లో మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన 40 మంది అభ్యర్థులతో ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పదవికి ఎంపిక చేసిన వారు 2.5 ఏళ్ల పాటు కొనసాగుతారని తెలిపారు. తర్వాత మరో 2.5 ఏళ్ల పాటు చైర్మన్గా మరో చేనేతకు, వైస్ చైర్మన్గా మరో మైనార్టీకి అవకాశం దక్కనుందన్నారు. ఈ ప్రకటనతో ప్రొద్దుటూరు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరన్నా ఉత్కంఠతో తొలగిపోయింది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం 2 వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే బావమర్ది పాతకోట బంగారు ముండెడ్డిని సీఎం ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన
ఆదేశం మేరకు ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి చేనేత మహిళను చైర్పర్సన్గా చేయమని, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వైస్ చైర్పర్సన్ చేయమని చెప్పి ఆయన ఆదేశించి ఉన్నారు. ఆయన ఆదేశం మాకు ఎప్పుడు కూడా శిలాశాసనమే, శిరోధార్యం అనే మాట కంటే కూడా శిలాశాసనమే. ఆయన ఏం చెప్పినా ఏం చేసినా మా అందరి ప్రయోజనం కోసం, పార్టీ ప్రయోజనం కోసం, సంఘ ప్రయోజనం కోసం ఆలోచిస్తాడన్నది నా నమ్మకం. అందుకే ఇక్కడ చేనేత కులస్తులు ఎక్కువ శాతం ఉండడం చేత, అందున మహిళకి ఇవ్వడం వలన మహిళల యొక్క స్వేచ్ఛకు, స్వాతంత్రానికి, రాజ్యాధికారానికి, సమాజంలో గౌరవాన్ని పెంచడం కోసం దోహదపడుతుందని భావించి చేనేత మహిళలను చేయమని చెప్పినారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీల పెద్దలందరూ కలిసి మాట్లాడుకొని, ఏకపక్ష నిర్ణయం లేదు ఇక్కడ మా పార్టీల ప్రొద్దుటూరులో. అందరం కలిసి అన్నదమ్ముల్లాగుంటాం, స్నేహితుల్లాగుంటాం. అందరం కలిసి మాట్లాడుకొని నిష్పక్షపాతంగా ఎవరైతే అనుకూలంగా ఉండగలుగుతారు, ఎవరైతే ఓపికగా ఉండగలుగుతారో పనిచేసేదానికని చెప్పి నిర్ణయించి భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది అందరి ఆమోదంతో. 37వ వార్డు నుంచి ఎన్నిక కాబడింది. దాదాపుగా 1200 పైచిలకు ఓట్లతో ఆమె గెలిచింది ఆ సోదరి. అదేవిధంగా వైస్ చైర్పర్సన్ స్థానాన్ని ముస్లిం కమ్యూనిటీకి ఇమ్మని చెప్పినారు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రకారం 9 మంది ఉన్నారు. ఒక లేడీ, ఒక అమ్మాయి ఉంది, ఒక చెల్లెలు, 8 మంది అబ్బాయిలు ఉన్నారు. ఇందులో లేడీకా అబ్బాయికా అని చెప్పి ఆలోచన చేస్తే ఈ దఫా చైర్పర్సన్ లేడీస్ని ప్రిపేర్ చేసినాం కాబట్టి వైస్ చైర్పర్సన్ జెంట్స్ అయితే బాగుంటుంది. అందులో సీనియర్ లీడర్ ఖాజాముద్దీన్ ఉన్నాడు కాబట్టి, ఆయిల్ మిల్ ఖాజా ఎప్పటి నుంచో పార్టీ ఉన్నప్పటి నుంచి నమ్ముకొని ఉండడం, నా వెంటే నడవడం, పార్టీ వెంటే నడవడం చేత సీనియర్లకు, పార్టీకి నమ్మకంగా పనిచేసిన 10-15 సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఒక మంచి సంకేతాన్ని కార్యకర్తలకి పంపిన వాళ్ళు అవుతాము. మిగతా అంతా యువకులు ఉన్నారు. యువకులకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. ఇంకా వయసు ఉంది కాబట్టి పలుమార్లు వాళ్ళు పోటీలలో పోటీ చేసి నెగ్గుతారు. వారికి ఈ పదవులు వస్తాయి. అందువలన సీనియర్ను పరిగణలోకి తీసుకొని ఆయిల్ మిల్ ఖాజాను మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన 9 మందితో మాట్లాడి ఏకాభిప్రాయంతోనే ఖరారు చేసినాం. మేము ఖరారు చేసిన, పార్టీ పెద్దలను ఖరారు చేసిన విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసి ఆమోదం తీసుకొని ఇక్కడ పార్టీ పెద్దలందరం కలిసి నిర్ణయించి సభ్యులకు అందరికీ తెలియజేస్తే సభ్యులందరూ కూడా, కౌన్సిల్ సభ్యులందరూ కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళ విశ్వాసాన్ని, మద్దతును వాళ్ళ హర్షధ్వానాల మధ్య ప్రకటించినారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాన్ని శిరసావహించే విధి విధానం. వీళ్ళు కూడా 2.5 సంవత్సరం మాత్రమే కొనసాగుతారు. 2.5 సంవత్సరం తర్వాత వీరిరువురు స్వచ్ఛందంగా వారికి వారే రాజీనామా చేస్తే మళ్ళీ చేనేత కులానికి సంబంధించి, అంటే ఆర్వీఎస్ వద్దంటే, తను ఈ పదవిని కోరుకోవడం లేదని వద్దంటే, ఒకవేళ కావాలని భావిస్తే కనుక అతని తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసి, నేను కానీ మా పార్టీ పెద్దలను 10 మందిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి పెంచైనా, లేదంటే రిక్వెస్ట్ చేసైనా, ఆయన కాళ్ళు పట్టుకొనైనా సరే ఆర్వీఎస్కు తెచ్చేదానికి తుది వరకు ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం ఫలిస్తే ఆర్వీఎస్, ఆ ప్రయత్నం ఫలించకపోయినా, ఒకవేళ అతను నిరాకరించిన మళ్ళీ చేనేత కులస్తులకే ఆ పదవి దక్కుతుంది. ఇప్పుడు పద్మశాలి కులస్తులకు చేసినాం కాబట్టి నెక్స్ట్ తొగట క్షత్రియులకు కానీ, దేవాంగ కులస్తులకు కానీ చైర్పర్సన్గా పీఠం అధిరోహించబోతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని నూతన కార్పొరేటర్ పాక సురేష్ కుమార్ తెలియజేశారు. కడప నగరంలోని 40-47 డివిజన్లకు సంబంధించి ఇటీవల కార్పొరేటర్లకు ఎన్నికైన వారు అక్కాయిపల్లె మీ సేవా కేంద్రం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక సురేష్ కుమార్ మాట్లాడుతూ, దివంగత వైఎస్ఆర్ కడప నగరాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుని 1000 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుతో తిరిగి నగరాభివృద్ధికి బాటలు పడ్డాయని తెలియజేశారు. ఇప్పటికే వివిధ పనులు కొనసాగుతుండగా రానున్న కాలంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 48 మంది కార్పొరేటర్లుగా దిగ్విజయంగా గెలుపొందడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.
గడిచిన 22 నెలల్లో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏనాడైతే కడప అభివృద్ధికి నాంది పలికాడో ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో కడప నగరం మాత్రం అభివృద్ధి చెందింది. దాని తర్వాత వచ్చిన పాలకులందరూ కూడా కడప నగరపాలక సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఈనాడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కడప నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో పరుగులెట్టే కార్యక్రమం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు కడప నగరంలో జరిగిన ఎలక్షన్స్లో ఆయనకు కానుకగా 48 మంది కార్పొరేటర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు కానుక వేయడం జరిగింది కడప నగర ప్రజలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మా తోటి మిత్రులందరూ కూడా ఈరోజు మా డివిజన్ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మా అందరికీ విషయం చెప్తుంటే నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా పరిపాలించారో అంతకు మించి పరిపాలన ఈరోజు కడప నగరంలో జరుగుతుందని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. రాబో 5 ఏళ్లలో ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో నడుస్తూ మేమందరం కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అన్ని డివిజన్లలో ప్రజలకు చేరువ చేసే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హరిత రాయబారులకు పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేస్తున్న హరిత రాయబారులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 680 ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం స్వచ్ఛ భారత్ కార్మికుల యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే గ్రీన్ అంబాసిడర్లపైన రాజకీయ పెత్తనం తగదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచార ఆర్భాటాలకు మాత్రం నిధులను మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తూ కార్మికుల వేతనాల విషయంగా వచ్చేసరికి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు బాదుల్లా, జిల్లా అధ్యక్ష కార్యదర్శి వెంకట సుబ్బయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామాలు పరిశుభ్రత కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద అనేక మంది ఉద్యోగులందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో దాదాపు 40,000 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 1945 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వారికి 6,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పినప్పటికీ అనేక మందికి నెలల తరబడి సంవత్సరాల తరబడి జీతాలు రావడం లేదు. కొంతమందికి జీతాలు వస్తూ ఉన్నాయి, కొంతమందికి రావడం లేదు. అనేక సార్లు డిపిఓ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీని, కమిషనర్ను అనేక పర్యాయాలు కలిసినప్పటికి కూడా వారి జీతాలు ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన, కలెక్టర్ చర్యలు తీసుకోకపోవడం వలన, డిపిఓ పట్టించుకోకపోవడం వలన ఎండిఓలు అందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా అప్లోడ్ చేయకుండా వారి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు. ఇప్పటికి కూడా 6 నెలల జీతాలు రాలేదు, కొంతమందికి 12 నెలలు రాలేదు, కొంతమందికి 2 సంవత్సరాలు రాలేదు. ఇది దుర్మార్గకరమైనటువంటి చర్య. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికులకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ఫిబ్రవరి నుంచి అమలు పరుస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జీవో విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా మీరు అమలుపరచలేదు. అదేవిధంగా జీవో వచ్చేదానికి పోరాటం, జీవోను అమలుపరచేదానికి పోరాటం చేయాల్సినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చిన్న కార్మికులు, అదేవిధంగా ఈరోజు శానిటేషన్ వర్కర్స్గా ఉన్నటువంటి ఈ కార్మికుల ఎడల సానుభూతితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే 10,000 రూపాయల జీవోను అమలుపరచాలి, పెండింగ్ జీతాలన్నీ ఇవ్వాలి, గ్రీన్ కార్డులకు 2 సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి జీతాలన్నీ ఇవ్వాలి. అనేక పంచాయతీల్లో ఎండిఓలు, పంచాయతీ సెక్రటరీలు దుర్మార్గంగా వ్యవహరించి అధికార పార్టీకి తొత్తులుగా మారి కార్మికుల కడుపు కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీరన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలా, జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టాలా. ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టకుండా, ఎండిఓలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా, డిపిఓకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా కలెక్టర్ కాలయాపన చేస్తున్నాడు. కలెక్టర్ వైఖరి కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. దేశంలో పుష్కలమైన లాభాలు తెస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎల్ఐసి ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎల్ఐసి ప్రైవేటీకరణకు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఎల్ఐసి జాయింట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి కడప నగరంలోని డివిజన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని 247 ప్రభుత్వ రంగ సంస్థల్లో 178 సంస్థలు లాభాల్లో ఉన్నాయని, వాటిని అమ్ముతామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం అవివేకమన్నారు.
ఒకవైపు ఖాతాదారులు, మరోవైపు దేశాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న సంస్థలను ప్రైవేటీకరించాలని ఆలోచన చేయడం సరైంది కాదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ఎల్ఐసిని కాపాడుకోవడంలో తాము విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఎల్ఐసి, ఐపీఓ, ఎఫ్డీఐ పెంపును అడ్డుకునేందుకు చివరిదాకా తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి జాయింట్ ఫ్రంట్ నేతలు రఘునందన్ రెడ్డి, అవధానం శ్రీనివాస్, పరమహంస, వీరప్రతాప్, సుధీర్, శ్రీవాణి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫీసర్లు వెళ్తున్నారు. ఈరోజు ఈ సమ్మె చారిత్రాత్మకమైన సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఇదే రోజు భారత రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం 49% నుంచి 74% ఎఫ్డీఐ పెంచుతూ ఒక బిల్లును తీసుకొస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము సమ్మె చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎల్ఐసి ఐపీఓను స్టాక్ మార్కెట్లో ఎల్ఐసిని లిస్టింగ్ చేసే ఉద్దేశంతో తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది బడ్జెట్ సమావేశాల సందర్భంగా. అంతేకాకుండా జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక కంపెనీని ప్రైవేటీకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలు కేవలం ఎల్ఐసి ఉద్యోగులకు మాత్రం కాదు, కేవలం ఎల్ఐసి పాలసీదారులకు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం అని చెప్పేసి మేము జాయింట్ ఫ్రంట్ ఆఫ్ ఎల్ఐసి యూనియన్స్గా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం ఈ చర్యల్ని, ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఐసి ఐపీఓ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదనలు, ఎల్ఐసిలో పారదర్శకత రావాలని, ఎల్ఐసిలో ఆర్థిక క్రమశిక్షణ రావాలని, ఎల్ఐసికి నిధులు అవసరమని చెప్తున్న వాదనలన్నీ కూడా అవాస్తవాలు, ప్రజల్ని మోసపెట్టేవని చెప్పేసి మా నమ్మకం. అంతేకాకుండా ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో 49% నుంచి 74% పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలలో వెనక కుట్ర, మోసం దాగి ఉన్నాయని చెప్పేసి మేము జాయింట్ ఫ్రంట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఒకసారి 51% ఎఫ్డీఐకి దాటిన పరిస్థితి ఉంటే కనుక ఆ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా విదేశీ కంపెనీల ఆధిపత్యంలోకి వెళ్తాయి. వాటిని నియంత్రించే పరిస్థితి విదేశీ కంపెనీల చేతుల్లోకి పోతుంది. ఆ రకంగా మొత్తం ఈ దేశంలో ప్రజలు కట్టుకున్న ప్రీమియం మొత్తాలన్నీ కూడా విదేశాలకు తరలిపోతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మేము ఎల్ఐసి ఉద్యోగులుగా, అధికారులుగా, డెవలప్మెంట్ ఆఫీసర్లుగా గత 43 నెలలుగా వేతన సవరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఈ వేజ్ రివిజన్ చేయమని చెప్పేసి, ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించమని చెప్పేసి క్లియరెన్స్ రాకపోవడం కారణంగా వేతన సవరణ సమస్య పరిష్కారం కాలేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అహరహం శ్రమించి కరోనా కష్టకాలంలో పనిచేసి మొత్తం ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో తలమానికంగా ఈరోజు ఎల్ఐసిని మేము నిలిపిన మాకు ఈరోజు ఇంతవరకు 43 నెలల తర్వాత కూడా వేతన సవరణ షెడ్యూల్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారం. కాబట్టి వేతన సవరణ తక్షణమే చేయాలి. తర్వాత కోర్ బెనిఫిట్స్ అందరికీ ఇవ్వాలి. దాంతోపాటు ఎఫ్డీఐ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తర్వాత ఎల్ఐసి ఐపీఓ ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎల్ఐసిని రక్షించే బాధ్యత మేము ఇంతదాకా మా క్యాంపెయిన్ ద్వారా మేము చేసాం. ఇక ముందు ఎల్ఐసిని రక్షించుకునే బాధ్యత మేము తప్పనిసరిగా తీసుకుంటాం, ప్రయత్నాలు చేస్తాం. అయితే ప్రజలు, పాలసీదారులు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి కలిసి రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరంలోని 25వ డివిజన్ను అన్ని విధాల శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తానని ఆ డివిజన్ కార్పొరేటర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కె సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు, మున్సిపల్ కార్మికులు సూర్యనారాయణరావును పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు, మున్సిపల్ కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం విశేషమైన కృషి చేస్తానని తెలిపారు. అలాగే కార్మిక సంక్షేమం కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, ప్రజల సహకారంతో సేవ చేసే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ డివిజన్ ప్రజలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడతాను మరియు నేను ప్రవేశిస్తున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్వహించాలని ప్రమాణం చేస్తున్నాను. ఆఖరి వ్యక్తి 44వ డివిజన్ హేమలత వెల్లార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం. రానున్న కాలంలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ అన్ని వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి. నగరంలో చేపట్టిన ర్యాలీలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్యే రవిరెడ్డి, మేయర్ సురేష్ బాబులు స్పష్టం. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.